ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసుకున్నా కూడా ఈ సౌదీ అరేబియాకి చెందిన కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ని మనకు చూస్తున్నాము. ఇవి చాలా పెద్దగా కనపడే బోయింగ్ 777 ఎయిర్ క్రాఫ్ట్స్. ఇంకా వీటిని 26 వీలర్స్ పైన తీసుకువెళ్తున్నారు. ఇంతకు దీని ఫైనల్ డెస్టినేషన్ ఎక్కడో తెలిస్తే గనక మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. వీటిని కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 850 కిలోమీటర్స్ దూరంలో ఉన్న రియాద్ అంటే సౌదీకి క్యాపిటల్ అయిన రియాద్ కి చేరుస్తున్నారు. ఇంతకు ముందు 2004 లో ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని హీత్రో ఎయిర్పోర్ట్ నుంచి నేషనల్ మ్యూజియం ఆఫ్ ఫ్లైట్స్ వరకు తీసుకువెళ్లారు. ఇంకా దీని డిస్టెన్స్ చూసుకున్నట్టయితే 43 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇది గిన్నిస్ రికార్డ్ ని క్రియేట్ చేస్తుంది. దాని తర్వాత ఇప్పుడు 850 కిలోమీటర్స్ అంటే అది ఆల్రెడీ ఈ రికార్డ్ ని బ్రేక్ చేసేసినట్టే. ఇప్పుడు మీ అందరిలో ఒక ప్రశ్న చాలా క్యూరియస్ గా ఉంటుంది. అదేమిటంటే ఇంతకు ఈ ఫ్లైట్స్ ని రోడ్డు ద్వారా ఎందుకు తీసుకువెళ్తున్నారు? దీని యొక్క పర్పస్ ఏంది? డైరెక్ట్ గా ఈ ఫ్లైట్స్ ని ఆ ప్లేస్ కి తీసుకువెళ్లి అక్కడే స్టాప్ చేయొచ్చు కదా. ఈ విధంగా చాలా ప్రశ్నలే మీ మైండ్ లో నడుస్తుంటాయి. మీ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ వీడియో. కాబట్టి చివరిదాకా చూసి ఈ వీడియోను ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ గా వెళ్తున్న ఎయిర్ క్రాఫ్ట్ పైన HZAKG అనే ఒక రిజిస్ట్రేషన్ నంబర్ కనపడుతుంది. దీన్ని మనము చూసుకున్నట్టయితే ఇది 26 సంవత్సరాలు పాతబడిన ఎయిర్ క్రాఫ్ట్. ఇంకా ఇది 18 ఇయర్స్ పాటు సర్వీస్ ని ప్రొవైడ్ చేసిన తర్వాత లాస్ట్ 8 ఇయర్స్ నుంచి ఇది జిద్దా ఎయిర్పోర్ట్ లోనే ల్యాండింగ్ లోనే ఉంది. దీంతో పాటు మిగతా రెండు ఎయిర్ క్రాఫ్ట్ HZAKK ఇంకా HZAPK ఈ రెండు ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా 18 ఇయర్స్ పాటు సర్వీస్ ని ప్రొవైడ్ చేశాయి. ఇవి దాదాపు 50 అవర్స్ పాటు సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తాయి. ఇక్కడ మనం సర్వీస్ లైఫ్ అంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఎంతసేపు తన లైఫ్ టైమ్ లో సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తుంది అని. ఈ విధంగా ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ దాదాపు 18 ఇయర్స్ పాటు సర్వీస్ ని ప్రొవైడ్ చేసి మిగతా 8 ఇయర్స్ గ్రౌండ్ లో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒకసారి సర్వీస్ లైఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ని యూజ్ చేయలేమా అంటే ఈ ప్రశ్నకి సమాధానమే ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఫస్ట్ గా తన సర్వీస్ లైఫ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా పెద్దగా కనపడే ఎయిర్ క్రాఫ్ట్ బోన్ యార్డ్స్ లో పార్క్ చేసేస్తారు. ఇలా పార్క్ చేయాలి అంటే ఖచ్చితంగా అక్కడ హ్యూమిడిటీ అయితే చాలా ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే నార్మల్ గా తడి అయిన ప్రదేశాలు చూసుకున్నట్టయితే మనకు మాయిశ్చర్ కలిగి మెటల్ ని రస్ట్ చేసేస్తాయి. ఈ విధంగా బోన్ యార్డ్స్ లో ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని పార్క్ చేసే ముందు దానికి సంబంధించిన ఇంజిన్స్ ఇంకా సెన్సిటివ్ పార్ట్స్ ని బ్లాక్ చేసేస్తారు. ఇలా చేయడంతో మనం దీనిని రస్టింగ్ ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ నుంచి సేవ్ చేయొచ్చు. దీని సర్వీస్ లైఫ్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని పార్ట్స్ యొక్క సర్వీస్ లైఫ్ ఇంకా ఉంటుంది. ఎలాంటివంటే సీట్స్, ల్యాండింగ్ గేట్స్, ఇంజిన్స్ ఇంకా ఇతర భాగాలు. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ పార్ట్స్ ని మళ్ళీ తీసుకొని వాటిని కొద్దిగా క్లీనప్ ఇంకా కావాల్సిన ఐటమ్స్ ని యాడ్ చేసి మళ్ళీ రీయూజ్ చేస్తారు. ఈ విధంగా మోడర్న్ ఎయిర్ క్రాఫ్ట్స్ లో 90% దాకా అన్నిటిని మనం రీసైకిల్ చేయొచ్చు. ఇంకా మిగిలిన ఈ ఎయిర్ క్రాఫ్ట్ పనికిరాదా అంటే అలా కాదు. ఇక్కడ ఉన్న అల్యూమినియం ఇంకా ఇతర మెటల్స్ ని కూడా మనం మెల్ట్ చేసి మళ్ళీ వాటిని రీయూజ్ చేయొచ్చు. వన్స్ ఇలా సర్వీస్ లైఫ్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఫస్ట్ గా దాని యొక్క కండిషన్ ని చెక్ చేస్తారు. వీటిని కొద్దిగా సర్వీస్ ప్రొవైడ్ చేసే చాలు కదా. మళ్ళీ ఇవి గాల్లో ఎగిరేటట్టు అయితే గనక వాటిని సర్వీస్ ప్రొవైడ్ చేసి కార్గో ప్లేన్స్ గా కన్వర్ట్ చేసేస్తారు. ఒకవేళ లేదు అంటే గనక వాటి యొక్క కాక్పిట్ భాగాన్ని సపరేట్ చేసేసి వాటిని ఫ్లైట్ సిమ్యులేటర్ గా తయారు చేస్తారు. అంటే ఇవి గాల్లో ఎగరకుండా ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ని మనకి ల్యాండ్ పైనే ఇస్తాయి. దాంతో ఎవరైతే ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్లకు కాక్పిట్ ఎలా పనిచేస్తుంది, అక్కడ భాగాలు ఏముంటాయి, వాటిని ఎలా ఆపరేట్ చేయాలి, ఈ అన్ని కూడా వాళ్ళకు తెలుస్తాయి. దీని తర్వాత ఇది ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయిపోయింది అంటే వీటిని టూరిస్ట్ అట్రాక్షన్ కోసం యూజ్ చేయడానికి కెఫేస్, రెస్టారెంట్స్ ఇంకా మ్యూజియంస్ కి అమ్మేస్తారు. ఈ విధంగా ఎయిర్ప్లేన్ ని ఎవరైతే టూరిస్ట్ అట్రాక్షన్ కోసం పర్చేస్ చేస్తారో వాళ్ళు మెయిన్ గా దీని పర్చేస్ కాస్ట్ ఇంకా దీని యొక్క ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ని భరించాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు ఫస్ట్ గా ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని పర్చేస్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళకి ఎక్కడైతే లొకేషన్ లో కావాలో ఆ లొకేషన్ కి దీన్ని విడివిడి భాగాలుగా డివైడ్ చేసి దాని తర్వాత ఈ ఎయిర్ప్లేన్ ని అక్కడ డెలివర్ చేసేస్తారు. సౌదీ గవర్నమెంట్ ఈ 3 బోయింగ్ 777 ఎయిర్ క్రాఫ్ట్స్ ని పర్చేస్ చేయడానికి వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటంటే రియాద్ సీజన్ 2024. ఇక్కడ మెయిన్ గా టూరిస్ట్ ని అట్రాక్ట్ చేయడం కోసం ఎంటర్టైన్మెంట్, షాపింగ్, కల్చర్స్ ఇంకా స్పోర్ట్స్ ఇవన్నీ కూడా అక్కడ పర్ఫామ్ చేసి వీటిని విజిట్ చేయాలని వచ్చిన విజిటర్స్ నుంచి సౌదీ గవర్నమెంట్ డబ్బు సంపాదించాలని ప్లాన్ చేసింది. ఈ రియాద్ సీజన్ 2024 లో 14 డిఫరెంట్ జోన్స్ ఉన్నాయి. ఎలాంటివంటే బాలీవుడ్ వరల్డ్, బాలీవుడ్ సిటీ, కింగ్డమ్ అరేనా, వండర్ గార్డెన్, జూ, డోన్స్,
స్టూడియో టర్స్ ఇంకా బాలీవుడ్ రన్వేస్. ఇక్కడ మనము ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఎస్పెషల్లీ ఈ బాలీవుడ్ రన్వే గురించి డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్ గా ఒక కొత్త ఎయిర్పోర్ట్ లాగా కనపడే స్ట్రక్చర్ ని తయారు చేశాడు. ఇక్కడ ఆపరేషనల్ గా ఉన్న రన్వేస్, కంట్రోల్ టవర్స్ ఇంకా 3 రియల్ లైఫ్ బోయింగ్ 777 ఎయిర్ క్రాఫ్ట్స్ ని తెప్పించారు. ఇక్కడ వచ్చిన విజిటర్స్ లో ఎవరైతే ఏవియేషన్ లగ్జరీ ఎంటర్టైన్మెంట్ ని పొందాలనుకుంటారో వాళ్ళు ఇక్కడ ఉన్న ఎయిర్ ప్లేన్స్ లో, కాక్పిట్ లో ఇంకా కంట్రోల్ టవర్ లో ఉండి వాళ్లకు అవైలబిలిటీలో ఉన్న థింగ్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఈ రియాద్ సీజన్ అనేది అక్టోబర్ 2024 నుంచి స్టార్ట్ అయ్యి మార్చ్ 2025 వరకు కొనసాగుతుంది. ఇదంతా కూడా సౌదీ క్రౌన్ ప్రిన్స్ అయిన మొహమ్మద్ బిన్ సల్మాన్ యొక్క 2030 విజన్ గురించి ఒక చిన్న గ్లిమ్స్ ని ఇస్తుంది. ఇది స్టార్టింగ్ లో చూసుకుంటే 2019 లో స్టార్ట్ అయింది. కాకపోతే కోవిడ్ వలన ఇది అంత ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ ని పొందలేకపోయింది. దీని తర్వాత 2022-23 మధ్యలో జరిగిన రియాద్ సీజన్ లో 7,50,000 మంది పైగా విజిటర్స్ ఈ ఈవెంట్ ని అటెండ్ చేశారు. ఈ ఈవెంట్ యొక్క స్పెషాలిటీ ఏంది అంటే ఇక్కడ అతి ఎక్కువ డ్రోన్స్ గాల్లో ఎగిరి డిఫరెంట్ ఆకారాలని క్రియేట్ చేసి కొత్త గిన్నిస్ రికార్డుని క్రియేట్ చేశాయి. యాక్చువల్ గా ఈ రియాద్ సీజన్స్ ని కండక్ట్ చేయడానికి వెనకాల ఒక మాస్టర్ మైండ్ ప్లాన్ ఉంది. అదేమిటంటే సౌదీ ప్రిన్స్ అయిన మొహమ్మద్ బిన్ సల్మాన్ యొక్క 2030 విజన్ ఏంది అంటే ఆయిల్ పైన ఉన్న డిపెండెన్స్ ని తగ్గించి టూరిస్టులని అట్రాక్ట్ చేసి అక్కడ నుంచి రెవెన్యూని జనరేట్ చేయడం. ప్రీవియస్ గా చూసుకుంటే సౌదీకి ఈ విధంగా ఆలోచించడం కూడా ఇంపాసిబుల్ గా అనిపించేది. కాకపోతే మిడిల్ ఈస్ట్ లోనే చిన్న ప్రదేశమైన దుబాయ్ ఈ విధంగా చేసి చూపించింది. కాబట్టి సేమ్ అదే కాన్సెప్ట్ ని ఫాలో అవుతూ సౌదీ కూడా ఈ విధంగా టూరిస్ట్ ని అట్రాక్ట్ చేసే పనిలో ప్రోగ్రెస్ ని చూపిస్తుంది. ఆ ప్రోగ్రెస్ ఏంది అంటే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ని కన్స్ట్రక్ట్ చేయడం. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఈ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్, టూరిజం ప్రాజెక్ట్స్ ఇంకా గిగా ప్రాజెక్ట్స్ ఈ విధంగా డిఫరెంట్ కేటగరైజ్ చేసి వాటిలో ప్రతి ఇయర్ కొద్దిగా ప్రోగ్రెస్ ని చూస్తూ 2030 వచ్చేపాటికి ఫుల్ఫిల్ చేయడం. ఈ అన్నిటి వెనకాల ఉన్న ఏకైక రీజన్ ఏది అంటే వెస్ట్రన్ వరల్డ్ ని అట్రాక్ట్ చేయడం. ఎలాగా అంటే నియాన్ ప్రాజెక్టులు చూసుకుంటే $500 బిలియన్ ని ఎస్టిమేట్ చేస్తున్నారు. సేమ్ ఇదే విధంగా ఉన్న రెడ్ సీ ప్రాజెక్ట్, ఇందులో 50 దాకా లగ్జరీ హోటల్స్ ఇంకా 1000 కంటే ఎక్కువ విల్లాస్ ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. దీంతో పాటు వీళ్ళ దగ్గర ఉన్న మెగా ఈవెంట్స్ లో చూసుకున్నట్లయితే 2025 లో ఫార్ములా ఈ స్పోర్ట్స్ ని కూడా వీళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు మన టాపిక్ లో రిటర్న్ వస్తే కనుక ఫస్ట్ గా ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే అంత ఈజీ టాస్క్ కాదు. ఫస్ట్ గా దీనికి సైడ్ గా ఉన్న వింగ్స్ ని కట్ చేసేసి దాని తర్వాత టేల్ భాగాన్ని రిమూవ్ చేసేసి 2 పెద్ద క్రేన్స్ ని తెప్పించారు. దాని తర్వాత ఇవి 2 కూడా ప్రోగ్రెస్ తో ఒకటే టైంలో గ్రౌండ్ నుంచి లిఫ్ట్ చేసి ఈ విధంగా పెద్దగా కనపడే కాన్వాయ్ లో లోడ్ చేస్తారు. దాని తర్వాత ట్రాఫిక్ ని దృష్టిలో ఉంచుకొని ఇవి ఏ రూట్ లో వెళ్తే ఈజీగా చేరుతాయని అవన్నీ కూడా ముందుగానే ప్లాన్ చేసి అక్కడ లోకల్లో ఉన్న పోలీస్ ఇంకా గవర్నమెంట్ యొక్క సపోర్ట్ తో ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించినా కూడా కింద ఉన్న లైక్ బటన్ లైక్ చేసి మీ యొక్క ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో సెండ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇంకా మీరు వాటిని చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇప్పటి నుంచి మన జ్ఞాని టాక్స్ లో రెగ్యులర్ గా వీడియోస్ రాబోతున్నాయి. అవన్నీ మిస్ కాకూడదంటే మన జ్ఞాని టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ఆన్ లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.